శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లోకమాత, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసే తల్లి శ్రీ వారాహి అమ్మవారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో కొంతవరకు అమ్మ గురించి తెలుసుకుందాం. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. వారాహి అమ్మవారిని మహావిష్ణువు మరో రూపంగా, మహాలక్ష్మి ప్రతిరూపంగా చూస్తారు. సర్వమంగళ స్వరూపమైన ఈ అమ్మవారు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయడానికి చేతిలో పాశము, దండము ధరించిన దండనాయిక. అమ్మవారు సాక్షాత్ వసుంధరాదేవి. నాగలిని, రోకలిని ధరించిన ధాన్యదేవత. అమ్మ ఉగ్రదేవత, శక్తి స్వరూపిణి, తాంత్రిక దేవత అయినప్పటికీ అమ్మ శాంతి స్వరూపిణి, కరుణామయి. అమ్మ అంటేనే చాలు ఎంతో దయతో వరాల జల్లును కురిపిస్తుంది. ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం. అమ్మవారు అజ్ఞానాన్ని తొలగిస్తుంది, ధర్మ మార్గాన్ని చూపిస్తుంది, మనలోని అరిషడ్ వర్గాలను నియంత్రిస్తుంది. ఆనాడు సృష్టి ఆరంభంలో బండాసురుడు అనే భీకర రాక్షసుడు సృష్టిని ఆపివేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు దేవాన దేవతలు మహాయజ్ఞం చేయగా చిదగ్నికుండం నుండి లలితా పరాభట్టారిక ఉద్భవించింది. లలితా పరమేశ్వరి తన శక్తి సేనతో బండాసునితో యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ శక్తి సేనకు సేనాధిపతియే ఈ వారాహి అమ్మ. దుష్ట శక్తులను నాశనం చేయడానికి, భక్తులను రక్షించడానికై అమ్మవారు ఈ రూపాన్ని ధరించారు. ఈ 9 రోజులు అమ్మవారి నవరాత్రులలో భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మ సకల శుభాలను కలిగిస్తుంది. ఆమె శక్తి అపారం, ఆమె కరుణ అనంతం. అమ్మ తాంత్రిక దేవత, ఉగ్రదేవత అని భయపడితే ఎలా? తల్లి తన బిడ్డ తప్పు చేస్తే తిడుతుంది, అవసరమైతే కొడుతుంది. అలాగని బిడ్డ అమ్మ అని దగ్గరకు వెళ్లకుండా ఉంటాడా? అమ్మ అని పిలవకుండా ఉంటాడా? మనం కూడా అమ్మ అని భక్తితో, ఆర్తితో నమస్కరించుకుందాం. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించుకుంటూ అనవసరమైన మాటలను మాట్లాడకుండా ధర్మపరమైన పనులను చేయాలి. వారాహి మాతను ఆరాధించడం సమస్యల పరిష్కారానికి, మానసిక సమస్యలను తొలగించుకోవడానికి గొప్ప మార్గం. వారాహి అమ్మ శక్తి రాత్రి వేళలో అధికంగా ఉంటుంది కాబట్టి సాయంకాలం ఆరాధించడం, ధ్యానించడం మంచిది. ఈ 9 రోజులు లలితా సహస్రనామము లేదా వారాహి కవచము లేదా వారాహి 12 నామాలు కానీ, ఓం శ్రీ వారాహి దేవ్యై నమః అనే నామ జపాన్ని కానీ పఠించడం మంచిది. శ్రీకరి శుభకరి సర్వమంగళకారిణి కళ్యాణ స్వరూపిణి అమంగళ నాశిని సుమంగళికారిణి సౌభాగ్యప్రదాయిని విశుక్ర ప్రాణహరిణి వారాహి నమోస్తుతే. మానవుడిగా జన్మనెత్తినందుకు మన దేవాన్న దేవతలను కృతజ్ఞతాభావంతో పూజించుకోవడం మన సంప్రదాయం. ఇదే హిందూ ధర్మం. శ్రీమాత్రే నమః.